కంఫర్టబుల్గా కూర్చోండి. ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేని ఒక కంఫర్టబుల్ స్పేస్ని చూస్ చేసుకోండి. Allow yourself to close your eyes. Make sure your spine is straight. Close your eyes. నెమ్మదిగా మీ ముక్కు ద్వారా గాలిని తీసుకోండి. స్లోగా నోటి ద్వారా రిలీజ్ చేయండి. మెల్లిగా మీ ముక్కు ద్వారా గాలిని తీసుకుంటూ నోటి ద్వారా మెల్లిగా రిలీజ్ చేయండి. ప్రతిసారి మీరు రిలీజ్ చేస్తున్నప్పుడు, ఎక్సేల్ చేస్తున్నప్పుడు మీ బాడీ అంతా కంప్లీట్గా రిలాక్స్ అవుతుంది. ప్రతి ఎక్సేల్ తోటి మీ మైండ్, మీ బాడీ అంతా కంప్లీట్గా రిలాక్స్ అవుతుంది. ప్రతి ఎక్సేల్ తోటి జస్ట్ మీ షోల్డర్స్ని లూజ్ చేయండి. మీ జాని నెమ్మదిగా రిలాక్స్డ్ పొజిషన్లో ఉంచుకోండి. మీ శరీరంలో ప్రతి సెల్లో ఆ రిలాక్సేషన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. మీ యొక్క న్యాచురల్ బ్రీతింగ్ రిథమ్ని అబ్జర్వ్ చేయండి. ప్రతిసారి మీరు ఇన్హేల్ చేస్తున్నప్పుడు మీ యొక్క కడుపు భాగం ఎలా మూవ్ అవుతుందో అబ్జర్వ్ చేయండి. ప్రతిసారి ఎక్సేల్ చేస్తున్నప్పుడు మీ కడుపు ఎలా మూవ్ అవుతుందో అబ్జర్వ్ చేయండి. ప్రతి ఇన్హలేషన్తో మీ కంప్లీట్ బాడీలో యు ఆర్ ఫీలింగ్ ద పీస్, కామ్నెస్ని మీ శరీరంలో నింపుతున్నారు. ప్రతి ఎక్సలేషన్తో మీ శరీరంలో నుంచి స్ట్రెస్, నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ రిలీజ్ చేస్తున్నారు. మీ ప్రతి శ్వాసలో టెంపరేచర్ని అబ్జర్వ్ చేయండి. ప్రతిసారి ఇన్హేల్ చేస్తున్నప్పుడు కూల్ ఎయిర్ మీ ముక్కు ద్వారా చల్లటి గాలిని గమనించండి. ప్రతి ఎక్సలేషన్తో వేడి గాలిని రిలీజ్ చేస్తున్నారు, అబ్జర్వ్ చేయండి. స్లోగా మీ యొక్క అవేర్నెస్ని మీ హార్ట్ మీదికి తీసుకురండి. మిమ్మల్ని మీరు
అబ్జర్వ్ చేయండి. మీ కరెంట్ లైఫ్‌లో ఏ విషయం మిమ్మల్ని చాలా బాధ పెడుతుంది? ఆ ఒక్క ఇన్సిడెంట్‌ని గమనించండి. ఆ ఒక్క ఇన్సిడెంట్‌ని చూడండి మీ ముందు. ఏం జరుగుతుంది మీ శరీరంలో? మీ సమస్య మిమ్మల్ని ఏదైతే బాధ పెడుతుందో, ఆ సమస్యని ఎదుర్కోవడంలో మీరు ఎలాంటి ఎమోషన్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు? జస్ట్ అబ్జర్వ్ చేయండి. మీ సమస్య ఎలాంటి ఎమోషన్‌ని మీకు క్రియేట్ చేస్తుంది? మీ శరీరంలో ఏ భాగంలో మీరు ఆ ఎమోషన్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారో గమనించండి. ఆ ఒక్క ఎమోషన్‌ని మీ శరీరంలో ఏ భాగంలో ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నా దానికి ఒక రూపాన్ని ఇయ్యండి. ఒక షేప్‌ని ఇవ్వండి. దానికి ఆ ఒక షేప్‌కి, ఆ ఒక ఎమోషన్‌కి ఒక కలర్‌ని ఇవ్వండి. ఇప్పుడు ఏ శరీర భాగంలో అయితే మీరు ఆ ఎమోషన్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారో, ఆ ఎమోషన్ నుంచి, ఆ ఒక కలర్ నుంచి ఇన్‌హేల్ చేస్తూ నోటి ద్వారా బయటికి రిలీజ్ చేసేసేయండి. మీకు ఏదైతే ఒక సమస్య, ఒక ఎమోషన్ మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది, దాన్ని మీ నోటి ద్వారా రిలీజ్ చేసేసేయండి. ప్రతిసారి మీరు ఎక్సేల్ చేస్తున్నప్పుడు అది మీ శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఆ ఒక్క శరీర భాగం నుంచి గాలిని తీసుకోండి, నెమ్మదిగా నోటి ద్వారా రిలీజ్ చేయండి. ఇన్హేల్ ఫ్రమ్ దట్ పార్ట్, exhale and release. Let go of that emotion, that heaviness from your body part. ప్రతిసారి మీరు ఎక్సేల్ చేస్తున్నప్పుడు మీ శరీర భాగంలో లైట్నెస్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, రిలాక్సేషన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఆ శరీర భాగం నుంచి కంటిన్యూస్గా ఇన్హేల్ చేయండి. నోటి ద్వారా దాన్ని కంప్లీట్గా, ఆ కలర్ని కంప్లీట్గా ఎక్సేల్ చేసేసేయండి. ఇంకా ఏ కొంచెమైనా ఉన్నా కూడా దాన్ని ఎక్సేల్ చేయండి. ఫీల్ దట్ లైట్నెస్. మీలో ఆ రిలాక్సేషన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. మీ బాడీ కంప్లీట్గా లైట్గా రిలాక్స్డ్గా ఉంది. మీ శరీరంలో ఆ రిలాక్సేషన్ని ఎక్స్పీరియన్స్ చేయండి.
ఇప్పుడు మీలో ఏ వర్షన్ అయితే ఆ సమస్యని ఎదుర్కొందో ఆ వర్షన్ మీ ముందు నిలబెట్టండి. మీ ముందు ఒక వర్షన్ని మీ ముందు తీసుకుని రండి. మీలో ఒక పార్ట్ ఎవరైతే చాలా స్ట్రగుల్ అయ్యారో, చాలా టయర్డ్ అయిపోయారో ఫైట్ చేస్తూ ఆ సమస్యలతోటి మిమ్మల్ని మీరు డౌట్ చేసుకుంటూ, ఆ వర్షన్ని మీ ముందు కంటి ముందు చూడండి. ఆ వర్షన్ మీ ముందు నిల్చుంది. మీలో ఒక పార్ట్ని యు ఆర్ సీయింగ్ దట్ వర్షన్. ఆ వర్షన్ని చూస్తూ జస్ట్ అక్నాలెడ్జ్ దట్ వర్షన్. ఆ వర్షన్కి చెప్పండి, థ్యాంక్ యూ. ఇన్ని రోజులు నన్ను కాపాడుతూ వస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. నువ్వు ఇప్పుడు ఫ్రీ. థ్యాంక్ యూ ఫర్ ప్రొటెక్టింగ్ మీ. నేను ఇప్పుడు నీ కష్టాన్ని గుర్తిస్తున్నాను. ఐ లవ్ యూ. ఐ యాక్సెప్ట్ యూ. థ్యాంక్ యూ ఇన్ని రోజుల నుంచి నన్ను ప్రొటెక్ట్ చేస్తూ వచ్చినందుకు. ఐ టేక్ కేర్ ఆఫ్ యూ. See that version becoming light. ఆ వర్షన్లో ఉన్న పెయిన్ని, బాధని, భయాన్ని, ఎలాంటి రెసిస్టెన్స్ ఉన్నా అదంతా ఒక బెలూన్లోకి రిలీజ్ చేయండి. ఫిల్ చేయండి. ఆ పెయిన్, ఆ బాధనంతా బెలూన్లోకి ఫిల్ చేసేసేయండి. ఆ బెలూన్ అంతా పెద్దగా మారుతుంది, పెద్దదిగా అవుతుంది. అండ్ ఆ బెలూన్ని రిలీజ్ చేసేసేయండి. ఆ బెలూన్ ఎంత పైకి వెళ్తుందో మీ శరీరంలో అంత రిలాక్సేషన్, అంత లైట్నెస్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఆ బెలూన్ దూరంగా వెళ్ళిపోతుంది. చూడండి, ఆ బెలూన్ దూరంగా వెళ్తున్నట్లు చూడండి. అండ్ ఫీల్ దట్ రిలాక్సేషన్ ఇన్ యువర్ బాడీ. See that balloon is going away and feel that relaxation, lightness in your body. ఇప్పుడు just observe your breathing and see what is happening in your body. మీ శరీరంలో కంప్లీట్ రిలాక్సేషన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. కంప్లీట్ ఎంప్టీనెస్. మీ లైఫ్లో మీరు అచీవ్ చేయాలి అనుకుంటున్న ఒక డ్రీమ్ గోల్, ఆ గోల్ అచీవ్ చేసిన మూమెంట్ మీ లైఫ్ ఎలా ఉంటుంది?
జస్ట్ విజువలైజ్ చేయండి. మీ ముందు ఒక పెద్ద స్క్రీన్ మీద ఆ వర్షన్ని చూడండి. మీరు గోల్ అచీవ్ చేసిన మూమెంట్ ఎలా ఉంటుందో ఆ స్క్రీన్ మీద చూడండి. ఆ మూమెంట్ మీ శరీరంలో ఎలాంటి ఎమోషన్స్ వస్తున్నాయి, ఎలాంటి ఆనందం, సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్, ఆ ఫీలింగ్ని ఎక్స్పీరియన్స్ చేయండి. మీ గోల్ సాధించడం వల్ల మీకు ఎలాంటి ఎమోషన్ వస్తుందో ఆ ఫీలింగ్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఆ మూమెంట్ని మీ యొక్క లవ్డ్ వన్స్, మీకు ఇష్టమైన వ్యక్తులతోటి ఆ ఆనందాన్ని షేర్ చేసుకోండి. మీరు ఆ మూమెంట్లో ఆనందాన్ని షేర్ చేసుకున్నప్పుడు మీకు ఇష్టమైన వ్యక్తులు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారో వాళ్ళ ఫేస్లో, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అది గమనించండి. వాళ్ళ లైఫ్లో మీ సక్సెస్ వల్ల వస్తున్నటువంటి మార్పులని గమనించండి. వాళ్ళ ఆనందం చూసినప్పుడు మీ శరీరంలో ఎలాంటి ఎమోషన్స్ వస్తున్నాయో ఎక్స్పీరియన్స్ చేయండి. ఆ ఎమోషన్ని ఇంటెన్సిటీ పెంచండి, ఇంకా డబుల్ చేయండి దాన్ని. ఆ ఒక ఎమోషన్ని 10 times మల్టిప్లై చేయండి. ఫీల్ ఇట్ ఇన్ ఎవ్రీ సెల్ ఆఫ్ యువర్ బాడీ. మీ 2 చేతులు మీ హార్ట్ మీద ప్లేస్ చేసుకోండి. మీతో మీరు చెప్పండి, ఐ డిజర్వ్ దిస్, ఐ డిజర్వ్ దిస్, ఐఎమ్ వర్ది ఆఫ్ దిస్, ఐ యామ్ వర్ది ఆఫ్ దిస్. మీ చుట్టూ వ్యక్తులు మిమ్మల్ని కంగ్రాచ్యులేట్ చేస్తున్నట్టు వాళ్ళ వాయిస్ వినండి. ఒక డీప్ ఇన్హలేషన్, మీ యొక్క శ్వాసని గమనించండి. ఈ మెడిటేషన్ ప్రతిరోజు ఒక 21 days చేయండి. ఈ మెడిటేషన్ చేయడం ద్వారా మీ లైఫ్లో మీరు గోల్స్ అచీవ్ చేయడానికి ఆ వర్షన్గా మీరు తయారవుతారు. మీకు ఈ మెడిటేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ మెడిటేషన్ ద్వారా ఎలా ఫీల్ అవుతున్నారో కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ దిస్ బ్యూటిఫుల్ టైమ్ with me. This is Coach Lakshmi Priya.